హాయ్ నమస్తే, నేను మీ ప్రియాంకని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ లేకన్. ఈరోజు వచ్చేసి మటన్ మచ్చి పులుసు అన్నము కువైట్ స్టైల్లో అనమాట. ఇక్కడ వచ్చేసి నేను మటన్ 1/2 kg తీసుకున్నాను. చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, అన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కకు పట్టేటట్టుగా కలుపుకోవాలంతా. అంతా అలా బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత వచ్చేసి 1 స్పూన్ కారం పొడి, చెక్క, లవంగం, లవంగాలు, అట్నే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్ అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసి బాగా కలిపిన తర్వాత అట్లా కిందికి మీదకి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో నేను 1 చెంబు నీళ్ళు పోసానండి. 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ మళ్ళీ పక్కకు సపరేట్ చేసుకోవాలి. ఈ లోపల ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్, నెయ్యి వేసుకోండి. నేను నెయ్యి వేయలేదు ఇక్కడ, ఓన్లీ ఆయిల్ మాత్రం వేసాను. వేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులు అంటే చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ మసాలా ప్యాకెట్ అని ఒకటి వస్తుంది, దాన్ని తీసుకుని వేసుకున్నాను. ఇక్కడ నేను కస్తూరి మేతి కూడా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది అన్నమాట కస్తూరి మేతి వేస్తే. అవన్నీ కొంచెం వేయించాలి. అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బ్రౌనీస్గా వేగిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు వేగిన తర్వాత బ్రౌన్గా వచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదనమాట, అందుకనేసి నేను స్కిప్ చేశాను. ఓన్లీ పుదీనా మాత్రమే వేసాను. అలా పుదీనా కూడా కొంచెం ఆకు వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్లో. అడుగు అంటకుండా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ధనియాల పొడి 1.5 స్పూను, బిర్యానీ మసాలా 1.5 స్పూన్ వేయాలి. వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. అడుగు అంటుతుంది అనేసి కొంచెం వాటర్ వేసుకోవాలి అడుగు అంటకుండా. అలా కలుపుకోవాలి, బాగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుకోవాలి. మొత్తం బాగా వేగాలన్నమాట మసాలా మొత్తము. ఇప్పుడు వచ్చేసి మటన్ ఉడకబెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. వేసుకొని మసాలా మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి. వాటర్ సపరేట్ చేసుకున్నాను, ముక్కలు సపరేట్ చేశాను అన్నమాట.
ఆ వాటర్ కూడా రైస్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ ఎన్ని తీసుకుంటే గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున నీళ్లు పోసుకోవాలన్నమాట. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. 4 గ్లాసులు తీసుకున్నాను. 8 గ్లాసులు వాటర్ పోసాను. ఇప్పుడు అది మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఎసురు బాగా బాయిల్ అయినాక ఇప్పుడు ఎసురు బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఒకసారి కిందికి మిందికి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసి రైస్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. రెస్టారెంట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదనమాట, అంత టేస్టీగా ఉందండి. ఇది కూడా బాగుంటుంది రైస్లోకి, బిర్యానీలోకి, ఏ దాంట్లోకైనా బాగుంటుంది. ఇది వచ్చేసి 4 వెల్లుల్లి, 5 ఎండుమిర్చి, 4 టమోటా మిక్సీకి బట్టి జ్యూసీలాగా కొంచెం ఆయిల్ వేసి వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఈ టమోటా జ్యూస్ని ఎత్తి దాంట్లో వేసుకోవాలి. రుచి అంత ఆయిల్ వేడెక్కినాక ఈ టమాటో జ్యూస్ని ఎత్తి వేసిన తర్వాత అది బాగా బాయిల్ అవ్వాలండి. దగ్గరకు వచ్చేలా ఉడకాలి మొత్తము. చూడండి ఈ విధంగా ఉడకాలి. 10-15 నిమిషాలు టైం పడుతుందండి ఉడికేదానికి. ఎంత దగ్గరకు వస్తే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. అంతే అండి దక్కూసు. చాలా సింపుల్. వెజ్ లేక్ కానీ నాన్ వెజ్ బిర్యానీ లేక్ కానీ చాలా బాగుంటుంది.